లో ఏఎంహెచ్ గురించి మనం ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్లు ఇస్తాను. ఫస్ట్, లో ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్, అంటే ఎగ్ రిజర్వ్ టెస్ట్. లో ఏఎంహెచ్ అంటే మనకు ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది అని అర్థం. 2, ఏఎంహెచ్ తక్కువ ఉంటే ఐవీఎఫ్ఏ అవసరమా మేడం అని అడుగుతారు పేషెంట్స్. ఏఎంహెచ్ తక్కువ ఉంటే మనము టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా మనము ఫోకస్డ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అని మనము అండర్స్టాండ్ చేసుకుంటాము. ఇంకా ఐవీఎఫ్ చేసే ముందు ఫస్ట్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ మేల్ అండ్ ఫీమేల్ది చేస్తాము. దాని తర్వాత వీలవుతే ఒక 2-3 సైకిల్స్ అయినా న్యాచురల్ ఐయుఐ ట్రై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు మనము ఐవీఎఫ్ గురించి సజెషన్ ఇస్తాము. థర్డ్, మనకు ఏఎంహెచ్లో ఉంటే ప్రెగ్నెన్సీ రాదా మేడం? ఏఎంహెచ్లో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మనకు ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్, ఏఎంహెచ్లో ఉంటే మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉంటాయా? ఎస్, ఏఎంహెచ్లో ఉంటే కొంచెం మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు. లాస్ట్ పాయింట్, ఏఎంహెచ్లో ఉంటే మనకు హెల్దీ బేబీ కావచ్చా మేడం అని అడుగుతారు పేషెంట్స్. ఏఎంహెచ్లో ఉంటే ఎస్, హెల్దీ బేబీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫీమేల్ ఏజ్, ప్రీవియస్ హిస్టరీ, మనకు మేల్ ఫ్యాక్టర్, స్పెర్మ్ క్వాలిటీ, ఇవన్నీ మనకు డిసైడ్ చేస్తాయి మనకు హెల్దీ బేబీ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా.